కీర్తనల గ్రంథము 99వ కీర్తన 1వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలును, భూమి కదులును. ఈ కీర్తన ఎవరు రాశారనేది ఒక నిర్దిష్టమైన ఆలోచన అయితే లేదండి. ఎవరు ఇప్పటి వరకు దీనిని నిర్ధారించలేదు, ఫలానా వాళ్ళు రాశారని. ఎవరో ఒక లేవీయుడు ఈ కీర్తన రాశారు. ఇది యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడకు సంబంధించిన కీర్తన. మెజయానిక్ శామ్ అని అంటారు దీన్ని, రెండవ రాకడకు సంబంధించిన కీర్తన. అయితే 99వ కీర్తనలో 9 వచనాలే ఉన్నాయి, కానీ దీంట్లో జరగబోయేది ఉంది, జరుగుతున్నది ఉంది, జరిగిపోయింది ఉంది. అంటే భవిష్యత్తు ఉంది, వర్తమానం ఉంది, గతం ఉంది. గతం 1వ వచనము, 2వ వచనం, 3వ వచనం భవిష్యత్తు, జరగబోయేది. 4వ వచనం, 5వ వచనం జరుగుతున్నది. 6వ వచనం, 7, 8, 9 గతం, జరిగిపోయింది, జరిగిపోయింది. ఇప్పుడు మొదట జరగబోయే దాని గురించి ఆలోచిద్దాం. 1వ వచనం, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణకును. ఎప్పుడు ఆయన రాజ్యం చేస్తారు? యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించి పునరుద్ధాన దినము నాడు ఆయన పునరుద్ధానుడై 40 రోజులు అందరికీ 500 మందికి కనపడి అందరూ చూచుచుండగా ఆరోహణమై వెళ్ళిపోయిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుడు మరలా తిరిగి రాబోతున్నాడు. కల్వరి కొండలో పొందిన ఆ శ్రమల యొక్క గాయాలు ఒలీవల కొండలో, జాగ్రత్తగా వినండి, కల్వరి కొండలో పొందిన ఆ గాయాలు ఒలీవల కొండలో దిగి రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం, అద్భుతం అది. ఆయన కాళ్లకు, చేతులకు, తలకు పక్కలో బళ్ళెం పొడవబడగా ఆ పంచగాయాలతోనే మళ్ళా ఏ కల్వరి పైనుంచి అయితే వెళ్ళారో అదే పైనుంచి క్రిందకి దిగి ఒలీవల కొండ మీదకి దిగి వస్తున్నారు. ఆ దేవుడి గురించి చెప్తున్న మొదటి మాట, ఆయన రాజ్యము చేయుచున్నాడు, జనములు. ఏ జనములు? దేవుణ్ణి నమ్ముకున్నవారా, దేవుణ్ణి నమ్ముకోనివారా? ప్రతి ఒక్కరూ, ఉత్తరం నుంచి పడమర వరకు, దక్షిణం నుండి తూర్పు వరకు, ఇక 4 దిక్కులు ఎటు చూసినా కానీ ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యం కింద వణకవలసిందే. ఆయన సింహాసనం ఎలా ఉంటుందట? ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. భూమి కదులుతుంది. ఆయన సింహాసనం మీద ఆసీనుడైన గొప్ప దేవుడు, కెరూబుల మీద ఆసీనుడైన దేవుడు. ఒక కెరూబును చూస్తే చాలు మనము సొమ్మసిల్లిపోయే పరిస్థితి వస్తుంది. మానవులే ఆ కెరూపుల యొక్క రూపాన్ని చూసి అది 80 అడుగులు ఉంటుందని దానికి రకరకాల స్పెసిఫికేషన్స్ అన్నీ ఇచ్చేశారు. అదే చాలా భయంకరంగా ఉంటుంది. బైబిల్లో చెప్పినట్లుగా చూస్తే, యెషయా గ్రంథంలో చెప్పినట్టు చూస్తే, హిజ్కియా దండులోనికి దిగొచ్చిన ఆ కెరూబు 185,000 మందిని హతమార్చిన పరాక్రమశాలి అయిన కెరూబు. యెహోషువ గ్రంథంలో చూస్తే యెహోషువ కన్నులెత్తి చూడలేనంత ఎత్తైన పెద్దది కెరూబు. ఈ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మానవుల చేతిలో చిక్కి హతమార్చబడి అపూర్వమైన శక్తి చేత తిరిగి లేపబడి ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఒక కెరూబు కాదు, 2 కెరూబులు కాదు, కెరూబుల సైన్యము మీద ఆయన ఆసీనుడై ఉంటాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం పూజిస్తున్న దేవుడు ఆశయమాషి దేవుడు కాదు, ఒక చోట కుదురుగా చేయి పెట్టుకుని కూర్చునే దేవుడు కాదు, లేదా ఒక చేతిలో ఒకటి పట్టుకునే దేవుడు కాదు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కెరూబులకున్న లక్షణాలు 1, 2 చూసుకుని మనం ముందుకెళ్ళిపోదాం. కెరూబులు మొట్టమొదట చాలా మంచివి. కెరూబులు ఎలా అనంటే, ఏదైనా తోటలో ఆదాము గారు అవ్వమ్మ గారు పాపం చేసిన తరువాత దేవుడు వారిని బయటకు గెంటేసిన తరువాత ఆ ఏదైనా ద్వారమునకు ముందు కెరూపులను పెట్టారు ఆయన, అగ్నిజ్వాలలను. ఆ కెరూపుల పని ఏంటి అని అంటే ఆదామును అవ్వను చూడటమే వాళ్ళ పని, ఇక అంతకంటే ఏం లేదు. ఎందుకని? ఒకవేళ ఆదాం గనక ఏదైనా తోటలో మరలా జీవవృక్షాన్ని చూసేసి ఆ జీవవృక్షపు పండు కోసేసి అతను తినేసి పాపిలాగా ఉండిపోతాడేమో
రక్షణ కార్యం జరగదేమో, ఒకవేళ రక్షణ లేకపోతే మనిషి దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడి పరలోకానికి వెళ్ళటానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ చెడు నుండి తప్పించేది కెరూబు. మంచిదా కాదా? చెప్పరేమండి. ఈ రోజుల్లో మంచి చెబితే చెడే, మంచి చెబితే ముళ్ళకంప. ఈ రోజుల్లో మంచి చెప్పామనుకోండి, మీరు ఎప్పుడన్నా కోడికి ఈకలు పీకడం చూసారో లేదో తెలియదు, భలే ఉంటుంది అది, దానికే తెలుస్తుంది ఆ బాధ. ఈ కెరూబులు చేస్తున్న పని అదే. అక్కడ దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరు ఇక్కడ ఉండండి, వాళ్ళు లోపలిగా ఎంటర్ అవ్వకుండా జొరబడకుండా చూడండి, దేవుడు వారికి ఇచ్చిన పని. అవి చూస్తానే ఉన్నాయి అంతే. ఒకంత యాదాము అవ్వంక చూసారే, మనకంటే ఉన్నతుడైన వాడిలాగా అయిపోయాడే, చెమటోడ్చి పంటను కోసుకోవాల్సి వస్తుంది, ప్రసవ వేదన పడవలసి వస్తుంది, ఆ కుయుక్తికి లోబడిపోయారే అని జాలి పడుతూ వీరికెప్పుడు పాపము చేయకుండా వారు అడ్డుపడతా ఉంటే వీళ్ళేం చేస్తూ ఉంటారు? వాళ్ళ మీద పడతారు. ఇది ఇప్పుడుది కాదు, ఏదేం తోట దగ్గర నుంచి. కెరూబులు మంచివి. రెండవది, కెరూబులు కృపకు సాదృశ్యం. కెరూబులు కృపకు సాదృశ్యం. ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలపు తెరల మీద కెరూబుల బొమ్మలు ఉండాలి. కెరూబుల యొక్క రూపాలు ఉండాలి. బొమ్మలంటే వేరే అర్థం వచ్చేస్తుంది. రూపములు ఉండాలి, అవి కొట్టబడి ఉండాలి. మనం ఇంకంతవరకు రాలేదు, మనం ఇత్తడి గంగాళం వరకు వచ్చి ఉన్నాం. ఇత్తడి గంగాళం రెండో పార్ట్ చెప్పాలి, మొన్న మిస్ అయ్యాం. ఇత్తడి గంగాళము తరువాత బలిపీఠం తరువాత ఆవరణము, తర్వాత తెరలు, ఆ స్తంభాల గురించి పీటల గురించి నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ఆ రూపాలు ఉండాలి. తరువాత అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠము మీద కెరూబులు ఒకదానికొకటి ఉండాలి. ఆ కెరూబుల కింద రాతి పలక ఉండాలి, బంగారు పాత్ర ఉండాలి, అహరోను చిగురిచిన కర్ర ఉండాలి. ఈ కెరూబులు దేవుని సింహాసనం దగ్గర ఉండాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ప్రకారం దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చెయ్యాలి. ఈ కెరూబులకు అంత ప్రాముఖ్యత ఉంది. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఆయన కెరూబుల మీద ఆసీనుడు, అంటే మంచితనము మీద ఆసీనుడు, కృప మీద ఆసీనుడు. కెరూబులు ఒక గవర్నమెంట్కి సాదృశ్యం. గవర్నమెంట్ మీద ఆయన ఆసీనుడు. కెరూబులు ఒక అధికారానికి సాదృశ్యం, అధికారము మీద ఆసీనుడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నమాట, ఆయన కెరూబుల మీద ఆసీనుడంటే దేనికి ఆసీనుడంటే మంచితనానికి ఆయనే, కృపకు ఆయనే, అధికారానికి ఆయనే, అడ్మినిస్ట్రేషన్కు ఆయనే, దేనికైనా ఆయనే రారాజు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి ఆ దేవుణ్ణి మహిమపరుద్దాం. భూమి కదిలిపోతుంది అంతే, దేవునికి మహిమ. తరువాత సియోనులో నుండి యెహోవా మహోన్నతుడు. సియోను దేవుడు ఏమనుకున్నాడంటే, ఆధ్యాత్మికముగా రాజకీయ పరంగా సియోనును ఉన్నత స్థలంలో ఉంచాలని దేవుని యొక్క కోరిక. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తరువాత యేసు ప్రభువు మీద ఆధారపడుతున్నప్పుడు ఆధ్యాత్మికంగా దేవుడు పెంచుతాడు, ఆర్థికంగా పెంచుతాడు, ఆరోగ్యపరంగా పెంచుతాడు. అన్ని విధాల సరిహద్దులను విశాలపరిచే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ దినాన కృపావార్త విన్నారని నేను అనుకోను, ఎందుకంటే నాకు పూర్తి స్థాయి నమ్మకం. మనవారే మన కృపావార్త వినరు, బయట వారి స్టేటస్లు పెట్టుకుంటారు, అది వారి గొప్పతనం. అక్కడ చెప్పబడిన మాట మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం, నేను మరలా మీ గోడలను కట్టింతును, మీ సరిహద్దులను విశాలపరుతును. ఆ పడిపోయింది సియోను, రాజకీయ పరంగా పడిపోయింది, మతపరంగా కూడా పడిపోయింది. ఎందుకు అని అంటే, అక్కడున్న ప్రజలు చేసిన దౌర్భాగ్యపు పనికి, దేవునికి విరోధముగా వారు ప్రవర్తించిన ప్రవర్తనకు ఆ సియోను కూలిపోయింది. ఆ కూలిపోయిన సియోనును దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరలా నేను నీ గోడలను కట్టిస్తాను, అంతేకాదు నీ సరిహద్దులను విశాలపరుస్తాను. ఒకవేళ ఎక్కడైనా మనము పడిపోయిన దాఖలాలుంటే, నా పరిస్థితి ఇలా అయిపోయింది, నేను కూలిపోయాను, కనుచూపు మేరలో ఆదరణ దొరకట్లేదు, కనుచూపు మేరలో ఒక మనశ్శాంతి అనేది లేదు అనుకుంటా ఉంటే, కెరూబుల మీద ఆసీనుడైన దేవుడు దిగిరాబోతున్నాడు. భూమి కదులుతుంది. సియోనులో యెహోవా మహా ఉన్నతుడిగా ఉంటాడు. సియోన్ అంటే నువ్వే, నీలో దేవుడు మహోన్నతుడిగా ఉంటాడు.
ఆ మహోన్నతుడు ఏం చేస్తాడంటే మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు. ఆ మహోన్నతుడైన దేవుడు మారాను మధురంగా మార్చేస్తాడంతే. ఎలా మారుస్తాడో మనకు అనవసరం, మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకనప్పుడు నేను మంచోడిని కాదు, చెడ్డోడిని, పాపిని, పాపులలో ప్రధానుడను. పౌలు గారు ఏమనుకుంటాడు? ఆయన పాపులలో, ఆయన పాపులను ఆయన మొదట ఏమంటాడంటే నేను అపోస్తలుల కంటే ఏమన్నా తక్కువన్నా అని అంటాడు. ఫస్ట్ స్టేట్మెంట్. సేవలోనికి వచ్చినప్పుడు అపోస్తలులో నేను తక్కువ, వాళ్ళు ఏమైనా ఎక్కువ, వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్నా నేను అంటాడు. కొంతకాలం సేవ చేసిన తర్వాత అంటాడు నేను అపోస్తలులాగే అంటాడు. కొంతకాలం సేవ చేసిన తర్వాత ఏమంటాడు తెలుసా? అసలు వాళ్ళతో పోల్చుకోవడానికి పనికిరాను, నేను పాపులలో. నేను అదే మాట చెప్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరమ పరిశుద్ధులు, ముట్టుకుంటే షాక్ కొట్టేద్దు మిమ్మల్ని. కానీ నేను దుర్మార్గుడిని. అదే చెప్తున్నాను. ఆ దుర్మార్గుడిని తీసుకొచ్చి దేవుడు ఈ సియోన్లోనికి దిగొచ్చి మహోన్నతుడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజం చెప్తున్నాను, నేనున్న పరిస్థితిలో నిలబడరాదు. నిజం. నిన్న 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 అన్నా ప్రార్థనలో కూడా వాక్యం చెప్పలేకపోయాను. విన్నవాళ్ళు వింటారా? గ్రహించేశారు. వదిన గారు ఫోన్ చేసి ఏం అలా నీరసంగా చెప్పారంటే నా పరిస్థితి అది. కానీ చెప్పిన వాక్యం మాత్రం మామూలు వాక్యం కాదు. అదేంటి అనేది వాక్యంలోకి వెళ్ళిన తర్వాత మరొకసారి చూసుకుందాం. ఎందుకంటే ఆయన మహా ఉన్నతుడు ఉన్నాడు కాబట్టి, నా నోట బీజాక్షరాలు రాశాడు కాబట్టి, వాక్శక్తిని అనుగ్రహించాడు కాబట్టి ఇక్కడ నిలబడగలుగుతున్నాను. కాకపోతే మనుషులే, దేవుడు సముద్ర ఆగాధంలో వేస్తాడు నా పాపాన్ని. దేవునికి మహిమ కలుగునుగాక. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు, 3వ వచనం, భయంకరమైన నీ గొప్ప నామమును వారు. గొర్రెల దొడ్డులో నుంచి దావీదు గారిని తీసుకొచ్చాడండి. దావీదు గారు వసంతకాలంలో యుద్ధానికి వెళ్ళడం మానేసి తొంగుని చూశాడు, పాపం చేశాడు. అంతకంటే ఘోర పాపం, ఊరియాని చంపించేశాడు. రాజకీయ అధికారాన్ని అతను ఉపయోగించుకున్నాడు. 1వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. 1వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనం. రాజయ్యుండి తన జనులకందరికీ నీతి న్యాయాలు జరిగించే దేవాడు ఉండెను. ఇతనికి అక్కడి నుంచి తెలిసిందే మీకు. ఈయన అందరి మీద రాజుగా ఉండి ఏం చేశాడండి? నీతి న్యాయములను ఒకసారి చదువుదాం. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతిస్తారు. ఎందుకు స్తుతిస్తారంటే నీతి న్యాయములు పరిపాలించే రాజు నీతి తప్పాడా లేదా? వ్యభిచారం చేశాడు, వాళ్ళ ఆయనకే లెటర్ ఇచ్చి చంపించాలండి. బైబిల్లో ఎవరు చేయని దోషం అది. నీతి న్యాయాలు తప్పాడు. వాళ్ళ కుమారుడు సొలొమోను గారు ఉన్నారు. జ్ఞానములో ఆయన మించిన వారు భూమి మీద లేరు, అతను ముందు కానీ తర్వాత కానీ. దానికి పరాకాష్ట ఏంటంటే షాబా దేశపు రాణి గారు ఇంచుమించు 200 కిలోమీటర్ల ఇసుకలో పడి ఆయన జ్ఞానాన్ని చూడడానికి రావడం. 1వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంటుందండి. 1వ రాజుల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం. 10వ అధ్యాయం 9వ వచనం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? షాబా దేశపు రాణి. ఏ అధ్యాయంలో? 11వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి ఏమైపోతాడు తెలుసా అయ్యగారు? ఏమండి, 1000 మందినే పెట్టుకుంటాడు. ఎవరిని? ఈ స్త్రీల్ని. ఒక స్త్రీతోనే పడలేకపోతుంటే మరి ఆయన ఏం చేద్దాం అనుకున్నాడు బాబు? 1000 మంది. ఒక అధ్యాయమే, 10వ అధ్యాయంలో ఇంత స్తోత్రం చెల్లిస్తుంది ఆవిడ. నీ దేవుడు నీకు ఎంత జ్ఞానం ఇచ్చేశాడని. ఒక అధ్యాయం అవతలకి వెళ్ళేసరికి, అందుకే బైబిల్ తరచు చదువుకోవాలి. ఏ అధ్యాయంలో ఏముందనేది ఒక బ్లూ ప్రింట్ మన మైండ్లో లేకపోతే కళ్ళు పీకేసిన తర్వాత రోడ్డు ఎత్తుక్కుంటూ వెళ్తున్నట్టు ఉంటుంది వ్యాపారం.
11వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇక విగ్రహారాధనకు మొదలెడతాడు. అంటే వాళ్ళ నాన్నగారు న్యాయం తప్పాడు, ఈయన గారు భక్తి తప్పాడు. కానీ దేవుడు మాత్రం ఏంటంటాడు ఇక్కడ, భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించేటట్టుగా దేవుడు చేస్తాడు. దేవునికి ఇది జరగబోయేది. 4వ వచనం, జరుగుతున్నది. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును, యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించుచున్నావు. దేవునికి స్తోత్రం. నువ్వు జరిగించే గొప్ప దేవుడు. ఆయన యథార్థత కలిగి మనం ఉంటే ఆయన న్యాయమును ప్రేమించే రాజుగా మనల్ని స్థిరపరుస్తారు. 5వ వచనం, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట ఆయన ఎవరు సాగిలపడ్డారు మనకు తెలిసినంత వరకు? ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడిన అక్కా చెల్లెళ్ళు ఒకరు ఉన్నారు. సిస్టర్ మరియా, సిస్టర్ మార్తా. ఇద్దరు ఒక తల్లికి పుట్టినోళ్ళే. ఇంచుమించు కవలల్లాగా ఉంటారు వాళ్ళు. హైటు వెయిట్ మొత్తం వాళ్ళ హెయిర్ స్టైల్ అంతా, వాళ్ళ డ్రెస్సింగ్. కాకపోతే ఎక్కడ తేడా వచ్చిందో తెలుసా? ఒక ఆవిడ పాదపీఠం దగ్గర ఉంది, ఇంకొక ఆవిడ వంటగదిలో ఉంది. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడాలి. ఎందుకు ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడాలంటే 119వ కీర్తన 105వ వచనం తీయక్కర్లేదండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు. ఆయన వాక్యం ఎదుట మనం సాగిలపడాలి. 4 అధ్యాయాలు చదవాలనేది మన నిర్ణయం. 4 అధ్యాయాలు. నాకు తెలుసుండి ఇక్కడ కొంతమంది తప్ప మిగతా వాళ్ళందరూ ట్యాబ్లెట్ల మీదే ఉన్నారు. అందరూ ఎవరు లేరనడానికి లేదు. ఒకవేళ వీళ్ళిద్దరు ఏమన్నా కుర్రోళ్ళు ఏమన్నా మరేమో చెప్పలేం, కానీ వాళ్ళు లేరులేండి. మిగతా వాళ్ళందరూ రోజుకి 4 ట్యాబ్లెట్లు. ఎందుకులేండి సార్, 4 రోజు ఏం వేసుకుంటాం? ఒక రోజు మటన్ తింటాం, ఒక రోజు చికెన్ తింటాం, ఒక రోజు సరం చారు తింటాం, ఒక రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం చాలంటే ఊరుకుంటారు డాక్టర్. ఆయన ఒప్పుకోడు ముందు. నాకు షుగర్ ఎక్కువైపోయిందని సుబ్రహ్మణ్యం అని వైజాగ్లో డాక్టర్ ఆయన తిట్టేశాడు నా మీద. ఆయనకి బాధ వచ్చేసింది. ఎట్ట బతుకుతున్నాం కదా. ఆయన చెప్పిన తర్వాతకి ఇది 15 సంవత్సరం అనుకుంటా. యేసు రక్తం చేయం, దేవునికి స్తోత్రం. అవన్నీ పాటిస్తామండి. ఒక మాట చెప్తున్నాను మీ అందరికీ, ఈ 2 మాటలు చాలా సుపరిచితమైనవి. డిఫైన్ చేయండి ఒకసారి. ఐ లైక్ యూ అనడానికి, ఐ లవ్ యూ అనడానికి ఏంటి తేడా? అర్థమైందా నేను చెప్పింది? ఐ లైక్ యూ, ఐ లవ్ యూ, ఏంటి తేడా? ఏంటి? నేను నిన్ను ఇష్టపడుతున్నాను. ఒకవేళ తెలుగు మీడియం ఉంటే అర్థం అవ్వకపోతే, హిందీ నాకు రాదు. నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంటి? అందరూ మనకు బాగా ఫెమిలియర్ వర్డ్స్ మన నాలుక మీద ఉంటాయి. ప్రతి ఒక్కరు ఏదైనా కప్పు కాఫీ ఇచ్చండి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఈవిడ గారు ఇంట్లోకి రాగానే బాయ్ చెప్పినట్టు అందరికీ ఐ లవ్ యూ అని చెప్తారు. ఏంటి ఐ లైక్ యూ ఏంటి, ఐ లవ్ యూ ఏంటి? మనం దేవుణ్ణి ఏ పరిస్థితుల్లో చూస్తున్నాం? లైక్ చేసే పరిస్థితుల్లో ఉన్నామా, లవ్ చేసే పరిస్థితుల్లో ఉన్నామా? ఒక పువ్వుని చూసి, ఇది ఒక పువ్వు అండి, ఇది చూసి ఐ లైక్ యూ అన్నాను నేను. అర్థం చేసుకోండి. ఇక మీరు అందరూ అర్థం చేసుకుంటారు. మీరు నోబుల్గా బహుమతులు తీసుకునేవాడిని. ఆ పువ్వుని చూసి ఐ లైక్ యూ అని అనుకో, కోస్తాను నేను. ఏమండి? కోస్తాను నేను. కోసిన తర్వాత అది కొంతకాలం ఉంటుంది. అది నీకు డాక్టరేట్ ఇచ్చేయచ్చురా. వాళ్ళందరికీ నోబుల్ ఇస్తే నీకు డాక్టరేట్, ప్రైజ్లాడమ్మా. ఐ లవ్ యూ అన్నాను అనుకోండి, ఐ లైక్ యూ అంటే కోస్తాను, ఐ లవ్ యూ అంటే నీరు పోస్తాను. అర్థమైందండి? ఐ లవ్ యూ అంటే దాన్ని పెంచుతాను నేను. దేవుడు నిన్ను ఐ లైక్ యూ అనలేదు, ఐ లవ్ యూ అన్నాడు కాబట్టి మనం ఎక్కడున్నాం. ఐ లైక్ యూ అంటే ఎప్పుడో కోసి పక్కనెట్టేవాడు. జాగ్రత్తగా ఏ మాల్లోనో పెట్టుకుని. ఇప్పుడు అంతా ఐ లవ్ యూ, ఐ లైక్ యూ నడుస్తుంది. లవ్ యూ పోయింది. ఇక్కడ చెప్తున్న మాట కూడా అదే. ఉదయాన్నే తెల్లారి లేచి రాత్రి బైబిల్ చదువుకోలేకపోయాను నా బలహీనతను బట్టి. రాత్రి లేచి అలారం పెట్టుకుని లేచి అప్పుడు చదువుకుంటుంటే ఒక్కడనే కూర్చుని ఉంటే ఆ బొద్దెంకులు వచ్చి ఎక్కుతూ ఉంటే చంపుకుంటా. అప్పుడు ఇలాంటివన్నీ జ్ఞానోదయం అయింది నాకు. ఏంటి అని అంటే అక్కడ చెప్పిన మాట, ఆయన పాదపీఠము ఎదుట సాగిల పడితే ప్రేమిస్తాం, కాళ్ళట్టుకుని లాగైతే ఇష్టపడతాం.
కాబట్టి మీరు దేవుణ్ణి ఏం చేస్తున్నారనేది ఇది వర్తమానంలో జరుగుతున్నది, మొదటిది భవిష్యత్తులో జరిగింది. ఒకసారి ఆలోచిద్దాం. ఆయన పరిశుద్ధుడు. ఆమేన్. ఈ కీర్తనలో 3 సార్లు ఉంటుంది, యెహోవా పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు, మనము పాపులం. ఆ పాదపీఠం ఎదుట మనం సాగిల పడాలి. దేవునికి స్తోత్రం. 6వ వచనం చదువుదాం. ఇది గతంలో జరిగింది. ఆయన యాజకులలో మోషే అహరోనులు. యాజకులలో మోషే కంటే అహరోను పెద్దోడు, 3 సంవత్సరాలు పెద్దోడు. సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన తరువాత దైవ ఆజ్ఞలు లేకపోతే రాతి పలకలు తీసుకొచ్చింది మోషే గారు, కానీ యాజకుడిగా అభిషేకించబడింది మాత్రం అహరోను గారే. మనుషుల చేత అభిషేకించబడిన వాడు అహరోను, కానీ దేవుని చేత అభిషేకించబడిన వాడు మోషే. అందుకే ఇద్దరిని యాజకులు అన్నారు ఇక్కడ. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. తర్వాత ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో, ఇలా 3 ప్రార్థన చేసే వాళ్ళ లిస్టులోకి వచ్చారండి. ఎంత గొప్పో చూడండి ఒకసారి. ఎంత నలిగిపోయి ఉంటాడో మోషే, అహరోను కానీ సమూయేలు కానీ తన ప్రజల కొరకు ఎంత నలిగిపోయి ఉంటారో ఒకసారి ఆలోచించండి. చెప్పొచ్చేది ఏంటంటే, అహరోను కుమారుల్లో 2 ప్రయోజకులయ్యారు. మోషే కుమారులు 2 కనపడరు. సమూయేలు గారి కుమారులు పండిత పుత్ర పరమసుంట. వీళ్ళు ఎంత ప్రార్థన చేస్తున్నారో, ఎంత నలిగిపోయారో. మోషే ఎంత నలిగిపోయాడో ప్రజలకు దేవుడికి మధ్యన. గొప్ప నాయకుడే, ఇల్లంతటిలో సాత్వికుడే, ఏమండి నమ్మదగిన వాడే. కానీ ఎవరికి చిన్న తలకాయ నొప్పి వచ్చిన ఆళ్ళు తిట్ట ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి దేవుడి దగ్గర తలకాయ పగలగొట్టు. ఇదే పని సమూయేలు గారి పని అదే. సౌలు గారు రాజు నుంచి బయటకు వచ్చేసి ఇష్టానుసారంగా తిరిగితే సమూయేలు ఏడ్చినంతగా తల్లి కూడా ఏడవలేదు. ఆఖరికి దేవుడు దిగొచ్చి, మొదటి సమూయేలు గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 16వ అధ్యాయం 15 ఆఖరి 16 మొదట్లో ఉంటుంది. ఎంతకాలం ఏడుతావు సమూయేలా, నాకే బాధ లేదు, ఎల్లు లెగు, కొమ్మును తైలంతో నింపు. అంత ఏడ్చాడు. మనం ఏడుస్తాం. దేనికోసం చెప్పరే? దేనికోసం ఏడుస్తాం ఏమండి? బంధాలు ఎప్పుడు బంధాలే. కాళ్ళకి బంధాలతో పెట్టుకుంటే పొలు రాలిపోతాయి, అందులో అనుమానమే లేదు. ఏసుతో బంధమే మంచిది. వారు యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన వారికి చదవాలా. ఉత్తరం అంటే ఇన్లాండ్ కవర్ ఇచ్చారా, పోస్టల్ కవర్ ఇచ్చారా? ఉత్తరం ఆన్సర్ ఇచ్చారు. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరు ఆలకించినా ఆలకించకపోయినా ప్రార్థన చేస్తే చాలు, ఆయన ఆలకిస్తాడు. ఆలకించడమే కాదు, ఉత్తరం ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ వైరిపోయింది. దేశరక్తం చేయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తరువాత మేఘస్తంభములో నుండి ఆయన వారితో వారు అనుసరించిరి. తర్వాత అండి, వారికి ఉత్తరం ఇచ్చవయ్యా, ఎందుకంటే నీ ఆజ్ఞలను అనుసరించారు, నీ కట్టడలను అనుసరించారు కాబట్టి వారికి ఉత్తరం ఇచ్చితివి. తరువాత ఈ 2 లైన్లలో 2 విషయాలు ఉన్నాయండి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే, అంటే వారు లోబడకున్నొల్లక వారు రకరకాలుగా దేవునికి కోపం తెప్పిస్తే దేవుడు ఏం చేశాడట? కోప్పడ్డాడు, ప్రతీకారం చేస్తున్నాడు. తర్వాత లైన్లో ఏముంటుంది? ఓ పక్కన కోప్పడుతున్నాడు, ఓ పక్కన కృప చూపిస్తున్నాడు. ఓ పక్కన పాపము, ఓ పక్కన కృప. అమ్మ మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, భోజనాలకి రండి, వెళ్ళిపోండి. 9వ వచనం, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, ఘనపరచుడి, సాగిలపడుడి. దావీదు గారు పాపం చేశారని చెప్పుకున్నాం కదండి. నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడు, దావీదా ఆ వ్యక్తివి నీవే చెప్పాడా? చెప్పిన తరువాత 4 సార్లు దావీదు కుటుంబంలోనే
హత్యలు జరిగిపోయినాయి. ఒక హత్య ఈయన చేస్తే ఎన్ని హత్యలు జరిగిపోయినాయి? 4. ఏమి విత్తేస్తామో ఒకటి కాదండి, 4 గింతలు కోసేశాడు ఇక్కడ దావీదు గారు. దావీదు గారే కోసేస్తే మనమే మాత్రం చెప్పండి. అక్కడ పైన రాసినది ఏంటి? నువ్వు కోపించుచునే వాత్సల్యం చూపించు. ఓ పక్కన కోపిస్తూ ఉంటాడు వాత్సల్యం. ఇప్పుడు నా కాలు పాడైపోయింది, యాక్సిడెంట్లో దెబ్బతినేసింది, దాన్ని అలా ఉంచేస్తారా డాక్టర్ గారు? మనం వద్దన్నా కానీ ఆపరేషన్ చేస్తారా? చేస్తారు. ఆపరేషన్ చేసిన తర్వాత మనకి చాలా ఆపరేషన్ చేయకముందు చాలా బాగుంది, మీరు ఆపరేషన్ చేసి కోసేస్తూ ఉంటే ఎంత బాగుందో అని అంటామా? ఏమంటాం? ఆపరేషన్ చేస్తుంటాడు దేవుడు. 4 సార్లు ఆపరేషన్ చేశారు దావీదు గారికి. అప్పుడు ఏమైపోయాడు? ఈయన హృదయానుసారుడైన మనుషుడయ్యాడు. అవునా కదండి? ఆపరేషన్ చేస్తాడు దేవుడు. చేసిన తర్వాత అప్పుడు మనం 9వ వచనాన్ని మాట్లాడతాం. ఏమని? మన దేవుడైన యెహోవాను ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. ఆ దేవుని ఎదుట మనం సాగిలపడదాం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయనను గణపరచాలి గనుక అందరం నిలబడి హృదయపూర్వకంగా గుండెల్లో నుండి ప్రభువా నీకు స్తోత్రం అందరం నిలబడదాం. దేవుణ్ణి మహిమ